హాయ్ అండి అందరికీ ఈరోజు సేమియా పాల ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక చిన్న కప్పుతో హాఫ్ కప్ అయితే సేమియా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు ఒక 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, లేదంటే పాలతోనే చేసేయండి. తర్వాత సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా సగం వరకు సేమియా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకున్నాను నేను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఇక మిల్క్ పౌడర్ వేసుకుంటే కొంచెం థిక్గా అవుతుందన్నమాట, అంతే. తర్వాత మీ టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోండి. ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇదంతా మొత్తం ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే ఐస్ క్రీమ్ మౌల్స్లో, లేదంటే టీ గ్లాస్లో వీటిని మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత వీటికి క్యాప్స్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఇలా వదిలేయాలన్నమాట. ఇలా మనం ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసి నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో ఉంచేయాలి. తర్వాత ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ని ఒక 10 సెకండ్స్ ఉంచితే చాలు. ఇలా ఐస్ క్రీమ్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అన్నీ ఇలా రిమూవ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి